హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని పదే పదే ఎన్నికల్లో అయితే వాడడం జరిగింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దానిపై దృష్టి సారించడం అయితే జరిగింది. దీనికోసం అని సచివాలయంలో బుధవారం రోజు సమీక్ష అయితే నిర్వహించారు. సంబంధిత అధికారులతో ఆయన ముచ్చటించి రైతు రుణమాఫీపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష అయితే నిర్వహించారు. దీనికి సంబంధించిన అందరి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమీక్షలో అయితే పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లో రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అయితే ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన ఎన్నికల కోడ్ ముగిసేలోపు రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. రైతుల రుణ విముక్తులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని సీఎం అయితే ఆదేశించడం జరిగింది. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించడం జరిగింది. రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని అయితే సీఎం ఆదేశించడం జరిగింది. రుణమాఫీకి అంతా సిద్ధమవుతున్నట్లయితే చెప్తూ ఉన్నారు. ఆగస్టు 15లోగా పూర్తిగా రుణమాఫీ చేస్తామని సీఎం ఆదేశించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.